వెల్కమ్ టు అనీస్ వీడియోస్ అండి. కార్తీక పురాణం 12వ అధ్యాయానికి స్వాగతము. ఈరోజు నిషిద్ధము ఉప్పు, పులుపు, కారము, ఉసిరి అండి. దానం చేయాల్సినవి పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకము, రాగి, దక్షిణ. భూదేవి సమేత శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడిని పూజించాలండి. ఈరోజు ఓం భూర్భువస్వ సైష్ణవే సర్వేష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. బంధ విముక్తి, జ్ఞానము, ధనధాన్యాలు లభిస్తాయండి. ఈరోజు ద్వాదశి రోజున పూజించడం వలన చాలా మంచిది. తులసీదాత్రి సహిత దామోదరుడు పూజ చేసుకుంటాం కదండి. ఉసిరి కొమ్మని తులసి చెట్టు వద్ద పెట్టి బృందావనానికి మహావిష్ణువు దామోదరుడుగా వస్తాడండి. దామోదర ఈరోజు బృందావనంలో పూజ చేసుకుంటే బంధ విముక్తి చక్కగా చాలా మంచిదండి. 12వ అధ్యాయంలో ద్వాదశ ప్రశంస గురించి వివరిస్తున్నారండి. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతముల గురించి సాలగ్రామ మహిమ గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యా తీర్చుకుని స్నానం చేసి ఆచరణ చేయాలి. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్రదలను చేసుకుని పిమ్మట పూజించవలని ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలిగుటే కాక మోక్షము కూడా పొందను. కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చి ఏడల వ్రతం ఆచరించి మరో 10 రెట్ల ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళింది శ్రీవారిని మనసారా ధ్యానించి శ్రీవారి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1 కోటి యజ్ఞంలో ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1 కోటి బ్రాహ్మణ భోజనములకు దానము చేసినంత ఫలము లభిస్తుంది. ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ శేషపానపి నుండి లేచిన కనుక కార్తీక శుద్ధ ద్వాదశి బంగారపు తొడుగులు తగిలించిన చాలా మంచిది. ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చిన ఆ ఆవు శరీరము దీన్ని రోమములను అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుకుమందురు కార్తీక మాసముందరు వస్త్రదానం చేసిన చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవుని పోసి దీపదానం ఇచ్చిన పూర్వజనం ముందు చేసిన సకల పాపములను హరించిన. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన చాలా మంచిది. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణులకు దానమిచ్చినట్లా 4 సముద్రాలను ఉన్న భూమిని దానం చేసిన ఫలములు కలుగును. దానికి ఉదాహరణగా పూర్వం అఖండ గోదావరి తీరమునందు ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను మిక్కిలి పిసినారివంతుడై ద్రవ్యమును ఎట్లా పరిమితమని చూస్తుండేడు. చివరికి కన్యను కూడా దానమియ్యక కన్యను కూడా అమ్ముకొని ఒక బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి చేసాను. ఎదురు తానే కట్నం అడిగాను. ఈ విధముగా చేయటం వల్ల అతను నరకానికి పోయాను. వడ్డీ వ్యాపారము చేయొచ్చు మరియు అతను డబ్బులు ఇవ్వని వాళ్ళని కొతుకుతో కోసిన. చివరికి నరకానికి వెళ్ళాను. అక్కడ నువ్వు సాలగ్రామం దానం చేయకపోవటం వలన ఈ అవస్థంతా వచ్చుచున్నది అని చెప్పాను. 2వ కుమార్తెనన్నా కనీసం చక్కగా యథాకృత అలంకరణలతో ఒక విప్రునికి దానం ఇచ్చి రమ్ము. ఆ పుణ్యం వలన నువ్వు నరకమ బాధలు తప్పును అని చెప్తాయి. వైశ్యకుమారుడు ధర్మవీరుడు పేరుకు తగ్గట్టుగా దాన ధర్మములు చేయించు ఉండని కానీ సాలగ్రామం దానం ఒకటి చేయకుండేవాడు. అందువలన అతని పితృదేవతలు కూడా చచ్చిపోయిన వారు కూడా నరకములు అనుభవించుచుండేది. ఈ విధముగా సాలగ్రామ దానము చేసిన ఫలము వచ్చును, మంచి ఫలితము వచ్చును అని చెప్పాను. ఈ విధంగా నారదుడు ఈ తండ్రి సాలగ్రామం దానం చేయక నరకము అనుభవించుచున్నాడు. నువ్వేనను సాలగ్రామ దానం చేసించు అతనికి నరబాధలను. ధర్మవీరుడు అతని మాటను వినలేదు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టడం వలన ధర్మవీరుడు మరణానంతరము ధర్మవీరుడు 7 జన్మలు పులియై పుట్టి మరియు 3 జన్మలు వానరమై పుట్టి 5 జన్మలు ఎద్దుగా పుట్టి 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు
పందిగా పుట్టి జన్మించి ఉండెను. అట్లా జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంటి స్త్రీగా పుట్టి ఆమెకు యవనకాలము రాగా పేద బ్రాహ్మణుడు విద్వాంసుని ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయిన. చిన్నతనంలోకి ఆమె కష్టములు సంభవించడం వల్ల తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది. తండ్రి ఆమెకు విపత్తు ఎందువల్ల కలిగిందా అని గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి బాలవధములకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ ధనమును ధారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ సాలగ్రామ ధన ఫలంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కరిగిరి. మరి కొంతకాలంలో ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడికి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ ధరము చేయించు ముక్తి నుంచెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు.